నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. క్రికెట్, కబడ్డీ వంటి క్రీడలకే పరిమితమైన బద్వేలు ఇప్పుడు కిక్ బాక్సింగ్ పై యువత ఆసక్తి చూపుతోంది. వైఎస్ఆర్ జిల్లా కడప కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ శిబిరానికి వివిధ ప్రాంతాల నుంచి 60 మంది యువ క్రీడాకారులు హాజరయ్యారు. బద్వేల్లో తొలిసారిగా కిక్ బాక్సింగ్ శిక్షణ శిబిరం నిర్వహించారు. శ్రీ సాయి సరిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణంలో జరిగిన ఈ క్యాంపులో కడప, కమలాపురం, ఎర్రగుంట్ల, పోరుమామిళ్ల, బద్వేలు ప్రాంతాల నుంచి సుమారు 60 మంది యువ క్రీడాకారులు పాల్గొన్నారు. యూనిఫామ్, గ్లౌస్తో గ్రౌండ్లోకి అడుగుపెట్టిన యువ క్రీడాకారులు కోచ్లు దినేష్, పవన్, రాజు ఆధ్వర్యంలో పంచులు, కిక్లు, డిఫెన్స్ టెక్నిక్స్ పై శిక్షణ పొందారు. క్రీడాకారులు ఉత్సాహంగా శిక్షణ తీసుకుంటూ చెమటొడ్చారు. క్రీడలతో క్రమశిక్షణ, ఆరోగ్యం పెంపొందుతాయని శ్రీ సాయి సరిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ తోట రాము తెలిపారు. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని, కిక్ బాక్సింగ్ ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణా శిబిరాన్ని కడప కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే వసీం, కార్యదర్శి జె వెంకట సుబ్బయ్య, ట్రెజరర్ కె శ్రీకాంత్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వి సుమన్ బాబు పర్యవేక్షించారు. విద్యార్థులకు కిక్ బాక్సింగ్లోని వివిధ మెలకువలను స్వయంగా వివరించారు. క్యాంపు విజయవంతంగా నిర్వహించేందుకు తోటారాము ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. క్రీడాకారులకు మధ్యాహ్న భోజనం, మంచినీరు, టెంటుతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. బద్వేల్లో తొలిసారిగా నిర్వహించిన కిక్ బాక్సింగ్ శిక్షణ శిబిరం యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపగా భవిష్యత్తులో మరిన్ని శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అందరికీ హార్టీ వెల్కమ్. ఈ స్పోర్ట్స్ గతంలో అంటే వాస్తవానికి చెప్పాలంటే మా వయసులో, మా చిన్న వయసులో ఇటువంటి కోచ్లు కానీ, తర్వాత మీకున్నటువంటి పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ కానీ మాకు లేదు. మేమేదో వాకింగ్ అంట, రన్నింగ్ అంట పరిగెత్తున్నాం అంతవరకే. కానీ ఈ టెక్వాండో కానీ, కరాటే క్లాసెస్ సంబంధించిన కోచ్లు కానీ మా వయసులో అంటే ఒక 25 ఇయర్స్ బ్యాక్ ఎవరు లేరనమాట. సో అదృష్టం మీకే ఉంది. ఇప్పుడుండే ఈ స్టూడెంట్స్లో ఎవరైతే ట్రైన్ చేస్తున్నారో, ట్రైన్ అవుతున్నారో వాళ్ళలోనే రేపు డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ, స్టేట్ లెవెల్ కానీ, నేషనల్ లెవెల్ కానీ పోయేదానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీకు ఎంకరేజ్ చేసేదానికి మీ పేరెంట్స్, తర్వాత మంచి కోచెస్ ఉన్నారు. సో మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి ట్రైన్ అయ్యారంటే మీకు ఫ్యూచర్లో ఉన్నత స్థాయికి వెళ్ళేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కీప్ గోయింగ్, కీప్ రన్. థ్యాంక్ యూ. కడప జిల్లా కలసపాడు మండలం తెళ్లపాడు పంచాయతీ పరిధిలోని కొండపోట గ్రామంలో టీడీపీ బద్వేలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న 41 రోజుల ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబో ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కలసపాడు మండలం తెళ్లపాడు పంచాయతీ పరిధిలోని కొండపోట గ్రామానికి చేరుకున్న టీడీపీ బద్వేలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పూలమాలలు, కండువాలతో సత్కరించి తమ మద్దతు తెలిపారు. గ్రామంలో నిర్వహిస్తున్న 41 రోజుల ఉత్సవాల్లో పాల్గొన్న సూర్యనారాయణ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజల క్షేమం కోసం ప్రార్థించారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన రాబో ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడడంతో పాటు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విజయనగరంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ గాదే శ్రీనివాస నాయుడు తదితరులు హాజరయ్యారు. గిరిజన సాంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజయనగరంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ గాదే శ్రీనివాస నాయుడు, అధికారులు, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. అడవి తల్లి చిత్రపటానికి అతిథులు, గిరిజన నాయకులు నివాళులర్పించారు. అనంతరం గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు పూర్తి స్థాయిలో అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా 13,000 మంది విద్యార్థులు ప్రదర్శించిన ధీమ్సా నృత్యం ప్రపంచ రికార్డు సాధించడం గిరిజన సంస్కృతికి గర్వకారణమన్నారు. గిరిజన విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గిరిజన విద్యార్థుల కోసం విజయనగరంలో ప్రత్యేక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడంతో పాటు పోటీ పరీక్షల ఫీజుల్లో రాయితీ కల్పించాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి శ్యామ్ ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమం అనంతరం గిరిజన సంఘాల నాయకులు, ప్రముఖులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సన్మానించారు. ఈ వేడుకలో ఎమ్మెల్సీ గాదే శ్రీనివాస్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి శ్యామ్, రాష్ట్ర గిరిజన కో కన్వీనర్ శ్రీనివాస దొరతో పాటు పలువురు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా నాకు చాలా లేట్గా తెలిసింది. ఈరోజు సెలబ్రేట్ చేస్తున్న విషయం మొన్న రాత్రే నాకు తెలిసింది. అప్పటికే నా షెడ్యూల్ అంతా కూడా ప్రిపేర్ అయిపోయాను. అయినా సరే లేదు, మనం అటెండ్ అవ్వాలి. ఈ వేదిక 10 మందిని ఇన్స్పైర్ చేసే వేదిక. కలెక్టరేట్లో ఆదివాసీ దినోత్సవం చేసుకుంటున్నామంటే జిల్లా ఉన్నటువంటి అందరికీ కూడా మంచి మెసేజ్ మనం ఇవ్వాలి. మనం అనుకుంటాం, సోదరిమని ఇప్పుడే చెప్పారు, చాలా గొప్పగా చెప్పారు. నీటిని, మట్టిని, ప్రకృతిని పూజించేటటువంటి తత్వం ఎందరు. నేను ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా డీకేపతి వెళ్ళాను. నా సన్యాసుడు ఎక్కడ ఉన్నాను. మొత్తం గ్రామం అంతా కూడా నా కోసం వెయిట్ చేసి నన్ను ఉన్నటువంటి అన్ని హామీలను విలేజ్ తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టి సరదాగా 4 మాట్లాడి ఎవరు కూడా ఏ పనికి వెళ్ళకుండా మా కాబోయే నాయకుడు వస్తున్నాడు, వాడిని నేను బాగా గౌరవించుకొని చూడాలి, ప్రతి కుటుంబం కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా అభిమానం చూపించినటువంటి మా డీకేపతి సర్పంచ్ సన్యాసి నాయుడు ఆ రోజు నాకు ఆదివాసీలు అంటే ఏంటి, ఎంత అభిమానం ఉంటారు, ఎన్ని తెలివిగా అంటే వాడుకున్న సన్యాసి నాయుడు చాలాసార్లు చెప్పాను. వాడు వాకుదాట అయిపోయి మాట్లాడారు, కానీ వాడు మాట్లాడే ప్రతి మాటలో కూడా చాలా కన్స్ట్రక్టివ్గా మాట్లాడతారు. ప్రజలు చైతన్యపరిచేలాగా, ఆలోచన కల్పించేలాగా మాట్లాడే తత్వం సందేశాన్ని చూశాను. అంటే ఒకరు సాధించాలని అనుకుంటే ఎంతైనా సాధించవచ్చు. మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారు అనునిత్యం ఏది అడిగినా కాదండి, చేద్దాం సార్, ఇది చేద్దాం సార్, నేను ఒకటి సార్ ఇది పని ఉంది, మాకు ఎలా చేయాలి, ఏ డిపార్ట్మెంట్లో మీ డిపార్ట్మెంట్లో ఏ పనులు చేయొచ్చు, మీ పనులు లేకపోతే నేను మీ పైన అధికారులతో మాట్లాడుకుంటాను, నాకు అవకాశం చెప్పండి, అక్కడ ఇబ్బంది ఉంది. అనుకున్నటువంటి ఎదురువాడ విలేజ్లో దానికి నామే ట్రైబల్ విలేజ్ చాలా ఉన్నాయి. ఎక్కడో కొట్టపల్లి నుంచి కనెక్షన్స్ వస్తుంటే ఎక్కడ గాల్లో ఏ పొలంలో ఎక్కడ పోలు పడిపోయినా కరెంటు పోతుంది, మాకు ఊరంతా కరెంటు పోతుంది. అంటే గంజాడు మండలం తీసుకొస్తే బాగుంటుందని చెప్తే చాలాసార్లు రిప్రజెంట్ చేస్తే ఆయన నాకు ఆలోచన ఇచ్చారు. ఆ ఆలోచనతోనే 10 లక్షలు గ్రాంట్ తెచ్చుకోగలిగాము, ఆ గ్రామానికి కరెంట్ ఇచ్చుకోగలిగాము. అంటే ప్రజాసేవలో అంటే మనందరం కూడా
నేను కూడా ఈ ప్రాంతానికి చెందిన వాడిని. మా తాతగారు కూడా ఒక రైతు కూలీగా మొదలైన జీవితం. కొంచెం కింద ఉన్నాం కాబట్టి అవకాశాలు ఎక్కువగా మాకు రావడం జరిగింది. కొండ మీద ఉండడం వల్ల కొంచెం ఎడ్యుకేషన్ కొంచెం లేట్గా వెళ్తుంది, ఆరోగ్యం కొంచెం లేట్గా వెళ్తుంది అనేది గతంలో ఉండేది. అయితే ఈరోజు మా ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా నందమూరి తారక రామారావు గారు ప్రతి ఒక్కరికి కూడా అన్నీ అందుబాటులో రావాలి, నిజమైన డెమోక్రసీ అనేది పరిపాలనలో చూపించాలి అని అన్ని వర్గాలకి కూడా సమాన రాజకీయ అవకాశాలు కల్పించడంతో పాటు ప్రత్యేకంగా చదివించడం జరిగింది. ఈరోజు ఈ వేదిక మీ అందరికీ జిల్లా యంత్రాంగం అంతా ఉంటారు, కానీ మనం పిల్లలకి ఇన్స్పైర్ చేసేలాగా మనం మాట్లాడాలి. మన పాలసీస్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ ఏంటి, ఉద్యోగ అవకాశాలు ఏమొస్తున్నాయి, రేపు చదువుకున్న వాళ్ళకి ఎంతమంది ఉన్నత స్థాయికి వెళ్తున్నారు, మనకి ప్రభుత్వం కల్పించినటువంటి అడ్వాంటేజ్ ఏంటి. ఖచ్చితంగా జీవో నెంబర్ 3 గత ప్రభుత్వంలో రద్దయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన క్యాబినెట్లో మాట్లాడడం జరిగింది. దానికి ఏం చేయాలని ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తాము. నేను సుప్రీంకోర్టు వచ్చినటువంటి ఆర్డర్లో అది క్యాన్సిల్ అయింది, కానీ తర్వాత సబ్సిక్వెంట్గా దాన్ని పర్సీవ్ చేయలేదు. సరిగా ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తా అన్నారు. అయితే ముందు ఈ వేదిక అనేది ఇంకా 10 మంది పిల్లలు ఇన్స్పైర్ చేద్దాము. మీరు అన్నట్టుగా గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి గ్రామాలు కూడా మీరు ఇన్విటేషన్ ఇవ్వాలి. ట్రైబల్ గ్రామాలు ఎక్కడున్న, ఆదివాసీ గ్రామాలు ఏమున్నా కూడా మన జిల్లాలో వాళ్ళకి ఇన్స్పైర్ చేసేలా ఇక్కడ వేదిక ఒక పర్సన్ వచ్చేలా చేసుకుందాం. సంబంధిత అధికారులు కూడా 1 రోజు 2 రోజుల కన్నా 1 నెల రోజుల ముందే మీరు ప్లాన్ చేసుకోవాలి. పాలసీలు ఏమవుతున్నాయి, ఇంకా మీరు స్పీచ్లో కూడా కొంచెం బాగానే చెప్పారు, ఏ హాస్టల్స్ ఉన్నాయి, ఏం చేస్తున్నారో చెప్పడం జరిగింది. బట్ మరిన్ని విషయాలు మాట్లాడడానికి ఒక కార్యక్రమం చేయాలి. మీ అందరికీ కూడా పిల్లలు కూడా పాపం లంచ్ టైం అయింది. ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా అందరం కూడా ఈ మట్టికి సంబంధించిన వాళ్ళని అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాము, మంచి అనేది ముందుకు తీసుకెళ్దాం విషయాన్ని తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకున్నాను. సెలవులు వచ్చాయంటే చాలు ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. నల్లమల కొండలు, కృష్ణమ్మ పర్వళ్ళు, ఆధ్యాత్మికత, దీనికి తోడు ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు, ఇవన్నీ కలగలిసిన నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల పర్యాటకులతో సందడిగా మారింది. 3 రోజుల వరుస సెలవులతో సోమశిలకు పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. కుటుంబ సమేతంగా తరలివచ్చిన సందర్శకులు బోటు షికారు చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు సోమశిలలో పర్యాటకుల సందడి ఎలా ఉందో చూద్దాం. కృష్ణమ్మ ఒడిలో ప్రకృతి అందాల పులకింత, నల్లమల కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం, ఇదే సోమశిల ప్రత్యేకత. 3 రోజుల సెలవులు రావడంతో ఈ పర్యాటక ప్రాంతానికి సందర్శకులు భారీగా తరలివచ్చారు. కృష్ణానది తీరాన కొలువుదీరిన సోమశిల ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తోంది. ఒకవైపు పచ్చని నల్లమల కొండలు, మరోవైపు కృష్ణమ్మ అలల సవ్వడి, మధ్యలో బోటు ప్రయాణం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. కుటుంబ సమేతంగా వచ్చిన సందర్శకులు రోజంతా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ నదిలో బోటు షికారు చేస్తూ తమ మధుర జ్ఞాపకాలను కెమెరాల్లో బంధిస్తున్నారు. బోటులో ప్రయాణం చేస్తూ కృష్ణమ్మ అందాలను వీక్షించడం, నదీ తీరాన సరదాగా గడపడం, స్థానికంగా లభించే రుచికరమైన చేపల వంటకాలను ఆస్వాదించడం, ఇలా ఒక్కో అనుభూతిని పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సోమశిలలో రాత్రి బస చేసేందుకు కూడా సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కాటేజీలతో పాటు నదీ తీరంలో రాత్రి వేళ ప్రకృతి అందాల మధ్య బస చేసేందుకు పర్యాటకులు మొగ్గు చూపుతున్నారు. కుటుంబంతో సరదాగా గడపాలన్నా, ప్రకృతి అందాలను ఆస్వాదించాలన్నా, ప్రశాంతమైన వాతావరణంలో సేద తీరాలన్నా సోమశిల బెస్ట్ డెస్టినేషన్గా మారుతోంది. సెలవుల వేళ పర్యాటకులతో కలకలలాడుతున్న సోమశిల కృష్ణమ్మ అందాలు, నల్లమల సోయగాలు పర్యాటకులకు మరిచిపోలేని అనుభూతిని అందిస్తున్నాయి. పర్యాటకులకు ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో బోటింగ్ నిలిపేయడం జరిగింది. ఇప్పుడు మన ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జూరాల ప్రాజెక్టులో అన్ని గేట్లు ఓపెన్ చేయడంతో సోమశిల మీదుగా శ్రీశైలానికి భారీ ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఈ వరద ప్రవాహం అయిపోయిన తర్వాత పర్యాటక శాఖ ఆధ్వర్యంలో, ఎందుకంటే ఇప్పుడు వీకెండ్స్ వస్తున్నాయి, చాలామంది పర్యాటకులు కూడా సోమశిలకు వచ్చి బోటింగ్ బంద్ ఉండడం వల్ల కొద్దిగా నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు.
ఈ యొక్క అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మరి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణ గారు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పర్యాటకులకు అందుబాటులోకి బోటింగ్ సేవలు తీసుకొచ్చి పర్యాటకులకు ఈ సోమశిల ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి ఏదైతే మల్లేశ్వరం ఐలాండ్ ఉంది, ఇక్కడ అమరగిరి ఐలాండ్ ఉంది, అదేవిధంగా కేబుల్ బ్రిడ్జ్ కూడా రాబోతుంది. ఇవన్నీ పర్యాటకులకు కూడా చూడడానికి ఎంతో సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ బోటింగ్ సేవలు మళ్ళీ సోమశిలలో ప్రారంభించడం జరుగుతుంది. కావున పర్యాటకులు వీకెండ్స్లో కానీ తర్వాత మీ ఖాళీ సమయంలో కానీ ఈ సోమశిల ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలను ఆస్వాదించాలని కోరుతున్నాం. అదేవిధంగా మనకు ఎక్కడా లేనటువంటి విధంగా ఒక నదిలో దాదాపు సుదీర్ఘంగా 6 గంటల పాటు జర్నీ చేసే ఒక మంచి అద్భుతమైన ప్రయాణం సోమశిల టు శ్రీశైలం లాంచ్ కూడా అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకంటే శ్రీశైలానికి వరద ఫ్లోటింగ్ పూర్తిగా తగ్గిన తర్వాత ఈ యొక్క శ్రీశైలం లాంచ్ కూడా మళ్ళీ పునఃప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క శ్రీశైలం లాంచ్ అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభించి ఫిబ్రవరి చివరి వారం వరకు ప్రతి సంవత్సరం నడిపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనకు కృష్ణానదిలో వరద ప్రవాహం ఎక్కువ ఉన్న కారణంగా అక్టోబర్ మొదటి వారం నుంచి మంత్రి గౌరవ్ జూపల్లి కృష్ణారావు గారి ఆదేశాల మేరకు ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ బోటింగ్ కూడా మనకు ఒక స్పీడ్ బోటు, ఒక 6 మంది టూరిస్టులు ప్రయాణించే విధంగా స్పీడ్ బోటు, ఒక 30 మంది కెపాసిటీ ఉన్నటువంటి 2 పాటన్ బోట్లు కూడా మనకు అందుబాటులోకి ఉన్నాయి. కాబట్టి టూరిస్టులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే ప్రతి ఒక్క టూరిస్టును ఇక్కడ జరుగుతున్నటువంటి పర్యాటకంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించడానికి కూడా మనకు అన్ని సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి పర్యాటకులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. వైసీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలను జిల్లా మున్సిపల్ విభాగం ప్రధాన కార్యదర్శి మోదుగు ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. పేర్ని నాని, దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణువులపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. తమ నాయకులపై విమర్శించే ముందు మంత్రి నారా లోకేష్ మాట తీరు గుర్తు చేసుకోవాలని సూచించారు. దేవినేని కుటుంబంపై వ్యాఖ్యలు చేసిన బోండా ఉమా తన చరిత్ర గురించి ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. గత 5 ఏళ్లుగా మౌనంగా ఉన్న మీరు ఇప్పుడు అధికార మదంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. బోండా ఉమా బెదిరింపులకు వైసీపీ నేతలు, కార్యకర్తలు భయపడరని తెలిపారు. డిఎస్సి అక్రమాలపై దీక్ష చేస్తున్న వైసీపీ నేతలపై దాడి చేసి గుర్తింపు కోసం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చూపుతారని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నా పేరు మోదుగు ప్రసాద్, తిరువూరు నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా. ఏదైతే మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మెగా డిఎస్సి మే పోరాటాలు ఏదైతే రిలే నిరాహార దీక్షలు ఉన్నాయో దాంట్లో భాగంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలో బోండా ఉమామహేశ్వర గారు రెచ్చగొట్టే విధంగా కావాలని చెప్పి శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఆ ధర్నాను భంగం కలిగించే విధంగా మరి అధికారులతో పాటు సాక్షాత్తు ఆయన గారు కూడా రంగంలో దిగి అక్కడ ఉన్నటువంటి మల్లాది విష్ణు గారిపై కూడా కోడిగుడ్లతోనూ అదేవిధంగా మూత్ర విసర్జన కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. ఈ రకమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చి ట్రాఫిక్ డ్రైవర్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే ఈ మల్లాది విష్ణు గారి మీద జరిగినటువంటి ఘటనకు సంఘీభావంగా విజయవాడలో ఉన్నటువంటి నాయకులు దేవినేని అవినాష్ గారు కానీ, పేర్ని నాని గారు కానీ, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ ఈ ముగ్గురు కూడా మరి అక్కడకు జరిగిన ఘటనకు వెళ్ళి ఇలాంటి పరిస్థితులు కరెక్ట్ కాదు, శాంతియుతంగా జరిగేటటువంటి దానికి అందరూ కూడా సహకరించాలి, అధికారం ఉందని చెప్పి మీరు విర్రవీగితే రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో మీకు మూల్యం తప్పదని చెప్పేసి మరి మా నాయకులు చెప్పడం జరిగింది. దానికి బోండా ఉమామహేశ్వర గారు మరి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళనేదో భయపెట్టాలనే ఉద్దేశంతోనో మరి భయపడతారనుకోనో దేవినేని అవినాష్ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా పేర్ని నాని గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ వారి మీద మాట్లాడుతూ ఉన్నారు. మల్లాది విష్ణు గారిని అయితే మరి మాంసం అమ్ముకున్నాడని చెప్పేసి మద్యం అమ్ముకున్నాడని చెప్పేసి మరి అదేవిధంగా పేర్ని నాని గారు ఏదో మన బియ్యం మీద ఏదో జరిగిందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా దేవినేని అవినాష్ గారి వ్యక్తిగత విషయాలు కూడా ఆయన గారు లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసి పేపర్ కూడా చదవలేడని నత్తి పకోడీగా అని మాట్లాడుతూ ఉన్నారు.
పొట్టివాడా అని చెప్పేసి పొట్టి నా కొడక అని కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి అధికారంలో ఉండి శాంతియుతంగా జరిగేటటువంటి దీక్షలకు మీరు ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని చెప్పి ఏదైతే మీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేక ఇవన్నీ కూడా బయటపడతాయని చెప్పేసి మిమ్మల్ని ఉసుగొలిపినట్టు రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఈ కారణంగా అయితే మీరు ఈ యొక్క నాయకుల్ని ఎవరైనా ఈ విధంగా మాట్లాడినట్టు రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? అరే నా కొడక, ఒరే నా కొడక, నత్తి పకోడీగా నీ ఎంత చూస్తా దేవినేని అవినాష్ గారిని ఉరికిచ్చి తరిమి కొడతా అన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అధికారం ఉందని చెప్పేసి అహంకారపూరితంగా మీరు గోండాయిజాన్ని రౌడీయిజాన్ని చేస్తూ ఉంటే ఎవ్వరు కూడా భయపడే ప్రసక్తే లేదు. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు ఎవ్వరు కూడా మీ బెదిరింపులకి ఉడతూపులకి భయపడి ఈ యొక్క మహత్కార్యం ఏదైతే ఉందో శాంతియుతంగా మెగా డిఎస్సిలో జరిగేటువంటి పోరాటాన్ని ఖచ్చితంగా నిర్వహిస్తాం. అంతేకాకుండా 10వ తారీఖు భారీ ర్యాలీని కూడా విజయవంతం అయ్యే వరకు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేమంతా కూడా పనిచేస్తామని తెలుపుకుంటున్నాం. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టుగా అధికారం ఉందని చెప్పేసి మీరు పరిధికి మించి ఏ నాయకులైనా ఈ రకమైన ప్రసంగాలు చేస్తే రానున్న రోజుల్లో మీ పరిస్థితి ఏంటో మీరు ఖచ్చితంగా గుర్తు తెలుసుకోవాలి. నిన్నటి వరకు మీకు అధికారం లేనప్పుడు కుక్కిన పెయిన్ లాగుండి ఇవాళ అధికారం వచ్చిన తర్వాత మీరేదో ప్రాబ్లంలో చిక్కుకొని మీ నాయకుడు మెప్పు కోసం మీరు ఇలాంటి ప్రగల్భాలు పలికి బెదరగొడదామని చెప్పేసి చూస్తూ ఉంటే మా యొక్క నాయకులు ఎవరు కూడా తగ్గే ప్రసక్తే లేదు. అందులోని ఇప్పటి వరకు మాట్లాడినటువంటి పేర్ని నాని గారు కానీ దేవినేని అవినాష్ గారు కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ మీరు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు. మీ యొక్క చరిత్ర చూసుకుంటే అర్థమవుతుంది. వాళ్ళ చరిత్ర గురించి జనాలు చెప్పుకుంటున్నారు. వాళ్ళు జనాలకు ఏ విధంగా ఉపయోగపడ్డారు, ఏ రకంగా అధికారం ఉన్నా లేకపోయినా దేవినేని అవినాష్ గారి కుటుంబం జనాలందరూ కూడా అందుబాటులో సేవలు అందించేటటువంటి కుటుంబం, అంత మంచి కుటుంబం అని చెప్పేసి విజయవాడ అంతేకాకుండా ఎన్టీఆర్ డిస్టిక్లో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా ఈ యొక్క యువ నాయకుడిని కోరుకుంటా ఉన్నారు. ఆయనకి జిల్లా నాయకుడికి అప్పచెప్పినందుకు పిలిస్తే పలికేటటువంటి దేవినేని అవినాష్ గారి గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ మీరు అవాకులు చవాకులు మాట్లాడితే మీ యొక్క చరిత్ర మాట్లాడతారు అందరూ తిరగదీసి మొత్తం కూడా. ఈ రకమైన మాటలు మానుకోండి. అధికారం ఉందని చెప్పేసి అహంకారపూరితంగా పోతే రానున్న రోజుల్లో ప్రజాశక్తులలో మీకు తప్పకుండా తగిన శాస్తి జరిగే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి మర్చిపోవద్దని చెప్పుకుంటూ తెలియజేసుకుంటూ జై జగన్ జై. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ.